ఏప్రిల్ 24 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 24వ తేదీ గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి గురువారం ఉదయం 10 గంటల 14 నిమిషాల వరకు ఉంది. శతభిష నక్షత్రం మరి ఉదయం 6 గంటల 52 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున పూర్వభద్ర నక్షత్రం ఏష్యంగా తెల్లవారితే శుక్రవారంగా 5 గంటల 42 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 12 గంటల 59 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 35 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 12 నిమిషాల నుంచి 9 గంటల 2 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 23 నిమిషాల నుంచి 1 గంట 13 నిమిషాల వరకు. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 42 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 14 నిమిషాలకు. ఈనాటి గ్రహచారాన్ని మనం పరిశీలిస్తే మీనంలో మరి పంచగ్రహ కూటమి మళ్ళీ రవి, బుధ, శుక్ర, రాహు, చంద్ర వీళ్ళైదుగురు కూడా అక్కడే కలిసి ఉన్నారు. శని, రాహు, చంద్ర, బుధులు. అలాగే రవి మేషంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు మరి కన్యలో ఉన్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి గ్రహచారం. ఇక్కడ ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు అందరం ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. వ్యయంలోకి ఇన్ని గ్రహాలు చేరిన కారణంగా కొంచెం జాగ్రత్త అధికంగా పాటించాలి. సహజంగా ఈ చంద్రుడితో కూడుకుని పంచగ్రహ కూటమి అని దేశారిష్టయోగంగా చెప్పడానికి లేదు, కానీ చాతుర్గ్రహ కూటమి ప్రభావం మాత్రం ఉంటుంది. అయితే ఇవి దేశారిష్ట యోగాలు. కానీ మేషరాశికి ఇవన్నీ కూడా వ్యయంలో ఉన్నాయి కదండి. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణ సంబంధమైన విషయాల్లో, వస్తువులు ఎక్కడైనా మర్చిపోకుండా ఇట్లాంటి విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా సాగవు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా 1-2 సార్లు చేయవలసి వచ్చి కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోకూడదు. కృత్తిగా 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత వృషభ రాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోకుండా ఉండడం మంచిది. లాభంలో 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి పనులు లాభదాయకంగా నడుస్తాయి. కానీ మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. ఒకవేళ రేపు ఎల్లుండిలో కనుక మీరు ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్లాల్సి వస్తే కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పేసి రేపు ఎల్లుండి విషయాలను కూడా ముందుగా ఇవాళే మీకు హింట్ చేస్తున్నాం. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చక్కటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా సవ్యంగా సాగుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా బాగా నడుపుకుంటారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని అంశాలు బాగుంటాయి. రుణ సౌకర్యాలు అవసరానికి తగ్గట్టుగా చేకూరుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయం మీద, రుణ విషయాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. అన్ని విషయాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కోపం, ఆవేశం తగ్గించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అష్టమంలో 5 గ్రహాలు, నవమంలో ఉన్న రవి అనుకూలించే గ్రహం కాదు, వ్యయంలో ఉన్న కుజుడు కూడా అనుకూలించే గ్రహం కాదు. అన్ని వ్యవహారాలను కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అయితే ఏదో తెలియని మానసికమైన శంక, ఒక విధమైన భీతి, భవిష్యత్ కార్యాచరణ మీద కొంచెం మీకు అనుకోని భయాందోళనలు, కొంచెం అసహనం కూడా వెంబడించే అవకాశం వస్తుంది. బంధుమిత్రుల యొక్క కలయికలో కొంచెం మీకు ఏదో తెలియని అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా సృష్టింపబడే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను సరిగా నడుపుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. హస్తానక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సమస్యాత్మకమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. పనులు కొంచెం చికాకును సృష్టిస్తాయి. అవసరానికి తగిన విధంగా డబ్బులు సమకూరే అవకాశం ఉండదు. అయినప్పుడు తెలివి, ఓర్పు బాగా ప్రదర్శించి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందరితో కూడా చాలా సుఖవంతమైనటువంటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి సర్వసాధారణంగా అన్ని కార్యక్రమాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆనందంగా కాలక్షేపిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మరి చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళకి కూడా ఇవాళ సర్వసాధారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పడించాలి. కొంచెం భయము, ఆందోళన వెంబడిస్తాయి. కానీ ఈ రోజున గురుకుజుల యొక్క సంచార ప్రభావం చేత రుణ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చికాకులు వచ్చినప్పటికీ కూడా చాలా సమర్థంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు వెళ్లేందుకు అవకాశాలు కుదురుతూ ఉంటాయి. మరి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మరి మూలా నక్షత్రం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటించాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సౌకర్యాలు అన్నీ కూడా చాలా చక్కగా సమకూరుతూ ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారంలో మీరు కొంచెం దూకుడుదనం తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తయి చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఎక్కువ అవుతాయి. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయడం, స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తర్వాత కుంభరాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. చక్కగా నడుస్తూ ఉంటుంది. కానీ మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. వాటినన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చిన్న చిన్న అంశాలు కొన్ని దాటవేసుకుంటూ ముందుకు వెళ్తారు. వాయిదాలు తీసుకుంటూ ఉంటారు. తద్వారా కొంచెం చికాకులు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఏ పని కూడా వాయిదా వేయదని ఇవాళ ధైర్యంగా చేయమని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ధనిష్ట 3-4 పాదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. పూర్వభాద్ర 1-2-3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా కూల్గా, ప్రశాంతంగా, చక్కగా మీరు విశదీకరించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది. మీనరాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాహువు, శని, చంద్రుడు, శుక్రుడు, బుధుడు లగ్నంలో ఉన్న ప్రభావం బాగా కనబడుతుంది. పనులు వాయిదా వేయదని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఓర్పుగా వెంబడించండి. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి అది ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.